స్టార్ట్ చేద్దామా సార్? Why not? Hello guys, welcome to Karura YouTube channel. If you're seeing it for the first time, do like, comment, don't share it. Just subscribe it. So, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో చెప్పండి. సో ఈరోజు ఎప్పుడూ లేనిది ఈరోజు లాంగ్ వీడియో చేస్తున్నాను. స్పెషల్ ఏంటంటే మై బర్త్డే. సో బర్త్డే ఈరోజు కాదు, రేపు అనమాట. ఈరోజు సాటర్డే, రేపు సండే. సో ఈ వీడియోలో మీకు అందరికీ నేను నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో మీకు చూపించేస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. కేక్ కటింగ్ కాబట్టి నా ముఖానికి పూసేస్తారని నేను అనుకుంటున్నా. ఈ టీ షర్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇది ఒక లూజ్ కొరియన్ టీ షర్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది ఆల్సో అది కూడా కైండ్ ఆఫ్ కొరియన్ ప్యాంట్ అనమాట. సో ఆ రెండు వేసుకొని కొంచెం లూజ్ ఫిట్టింగ్ సూపర్ ఉంటుంది. ఫొటోస్ కూడా. సో అది ప్లాన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా వేసుకొని. సో ఇది మన అవుట్ఫిట్. దీని మీదకి స్నీకర్స్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను చెప్పులు వేసుకొని వెళ్తున్నాను. నేను పెత్తనానికి వెళ్ళట్లేదు, ధోబికి బట్టలు వేయడానికి వెళ్తున్నా. సో నాకు ఈరోజు బర్త్డే ఎలా చేస్తారో నాకైతే తెలియదు. నేనైతే మా ఫ్రెండ్స్కి ముందే చెప్పాను, నాకు ఉండేది ఇద్దరు ఫ్రెండ్స్, మీరే ఉండాలి. అదేదో ఒక్కడిని పిలిస్తే చాలు వేరే వాళ్ళు పెద్ద గ్యాంగ్ వేసుకొని వచ్చేస్తారు. ఈ మధ్య బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఎవరు. కేక్ తినేదానికి రా బాబు తెచ్చేది, మొఖానికి పూసుకునే దానికి కాదు. కంట్రోల్. ఓకే. A few moments later. సో నేను ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయ్యింది. కేక్, ముఖానికి కేక్, నెత్తి మీద సర్ఫ్. నా రూమ్ చూడండి, అద్దం కూడా పగలు కొట్టేశారు ఫ్రెండ్స్. అద్దం కూడా పగలు కొట్టేశారు. That's what you get in your birthday. కేక్ పెళ్ళా 3:28 AM. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా రూమ్మేట్ అయితే నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చాడు. అది కూడా ఒక పెన్. నేను గోల్డ్ కలర్ అంటే ఇష్టం అని చెప్పానని చెప్పేసి గోల్డ్ తేకుండా గోల్డ్ కలర్లో పెన్ తెచ్చాడు. పైగా 600 రూపీస్ పెట్టి తెచ్చాడు. నేనైతే షాక్ అయిపోయాను. దాని తర్వాత నేను వేసుకున్న టీ షర్ట్ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ తెచ్చిచ్చాడు. సో నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ తరపు నుంచి 2 గిఫ్ట్స్ వచ్చాయి. ఆ గిఫ్టుల సంగతి పక్కన పెడితే నేను ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయింది. నా అద్దాలు కూడా పగిలిపోయాయి. ఆ రకంగా సెలబ్రేట్ చేశారు నా బర్త్డే. Tomorrow. సో హ్యాపీ బర్త్డే టు మీ గాయ్స్. సో ఇది నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పట్లేదు కదా. ఈ రోజు మేము భూజ్ వెళ్తున్నాం. మేము అంటే నేను, నా రూమ్మేట్ మాత్రమే వెళ్తున్నాము. యాక్చువల్లీ తను నా బెస్ట్ ఫ్రెండ్. రూమ్మేట్ అంటున్నాను. నాకుండేదే 2-3 ఫ్రెండ్స్. అంతకు మించి నాకు పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ లేరు. దేవుడి దయ వల్ల నా బర్త్డే సండే వచ్చిందని చెప్పేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మన భూజ్ లో ఉన్న ప్రసిద్ధిగాంచిన స్వామినారాయణ టెంపుల్. ఇక్కడ స్వామినారాయణ భక్తులు చాలా మంది ఉంటారు. భూజికి చేరుకునేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఆకలి అయితే దంచేసింది. అందుకని గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని హోటల్ కి అయితే వెళ్ళిపోయాము. నా ఫ్రెండ్ రొయ్యలు ఆర్డర్ చేసి నన్ను ఒకటి ట్రై చేయమని చెప్పాడు. సరేలే అని చెప్పేసి నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేసా. నీ రొయ్యలు వద్దు, నువ్వు వద్దురా సామె. ఎందుకు తినానరా అయ్యా అనిపించింది నాకైతే. పుట్టినరోజు నాడు ఎందుకు ప్రయోగాలు చేసేదని చెప్పేసి తిన్నంత తిని బయటకు వచ్చేసాము. సో ఈ రోజు మీ అందరికి భూజ్ లో ఉన్న ఫేమస్ ప్యాలెస్ చూపిస్తాను. సో ఈ రోజు మేము ప్రగ్మహల్, ఐనమహల్ కి వెళ్తున్నాము. ఇట్స్ వన్ ఆఫ్ ద, నా గొడుగు చూసారా? మై ఫ్రెండ్ ఇస్ సేయింగ్ మై అంబ్రెల్లా ఇస్ బ్రోక్ లైక్ మీ. సో మీకు అందరికి ఒకటి చెప్పాలి. మేము వెళ్తూ ఉంటే బజార్లో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక లేడీ అన్నమాట, ఒక ఉమెన్ అరౌండ్ 35 ఏజ్ సంథింగ్. సో షీ లిటరలీ ఉమెన్ హ్యాండెడ్ పోలీసులు గైస్. ఇక్కడ అందరు లేడీస్ ఉన్నారు పోలీసు. షీ ఉమెన్ హ్యాండిల్డ్ మీ, షీ మొలెస్టెడ్ మీ సేయింగ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ ఐ డింట్ అండర్స్టూడ్ ఎనీథింగ్. బట్ ఎనీహౌ చాలా తప్పండి ఇట్లా చేయడం. అందమైన అబ్బాయిలు కనిపిస్తే ఇలానే చేస్తారా? మేము వచ్చేసాం, చూపిస్తాను. ఇది ప్రగ్మహల్, ఐనమహల్ అనమాట. ఇది పెద్ద ఎంట్రన్స్ చూసారా? డోర్ ఎలా ఉందో. లోపలికి వెళ్ళి చూపిస్తా. నా బర్త్డే స్పెషల్. సో
సో ఇప్పుడు మనం ప్రగ్ మహల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. మా ఫ్రెండ్ని ఒక్క ఫోటో తీరా అంటే కూడా ఒక్కటి కూడా సరిగ్గా తీయలేదు. ఫైనల్లీ ఒక లాంగ్ వీడియోలో నా అవుట్ఫిట్ అయితే కనిపిస్తుంది. సో ఇది ప్రగ్ మహల్ అనమాట. చూసారా ఒక మహల్ లాగా ఎంత బాగుందో. ఇది మన భూజ్లో ఉంది. భూజ్ అనేది ఒక కచ్ డిస్టిక్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్టిక్ ఇన్ దిస్ నేషన్. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ ఇది గుజరాత్లో ఉందన్నమాట. సో నన్ను కూడా చూసేయండి. సో ఫస్ట్ వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి 60 రూపీస్ పర్ హెడ్ అడల్ట్ అనమాట. సో మా ఇద్దరికి 120 రూపీస్ అయింది. మా ఫ్రెండ్ టికెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇటు వెళ్ళాలంటే చూసారా ప్రగ్ మహల్ ప్యాలెస్. సో 120 రూపాయలు కట్టొచ్చాము. ఏముండాయో చూద్దాం ఫస్ట్ దీంట్లో. చూటీ పూటీ పూటీ చూసారా అది ఎట్లా చూస్తుందో. మన లిటిల్ స్క్వేర్ ఉంది, నన్నే చూస్తుంది. ఎవరి హ్యాండ్సమ్ కుర్రాడు ఏం చేద్దామంటావు మరి? వచ్చాడని చూస్తుంది, ఇట్టే చూస్తుంది పడుకొని. మరి కొంచెం పాడుపడిపోయింది, పెచ్చులన్నీ ఊడిపోయాయి. కాకపోతే ఈ ఎంట్రన్స్ చూసారా ఎట్లుందో. గుడుగుడు వెళ్ళిపోవచ్చు ఇట్లా. పైన ఏంటి నన్ను వదలవా? మరి అంత హ్యాండ్సమ్గా ఉంటే మాత్రం వెంబడిస్తూ వస్తావా నా కోసం? ఏం చేయాలండి, ఈ మధ్య ఉడతలు ఇవన్నీ నన్ను ఫాలో అయిపోతున్నాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇవి రాజుగారి బట్టలు అన్నమాట. సో నేను పూర్వజన్మలో ఇవే వేసుకున్నాను ఫ్రెండ్స్. నా ఆస్తిని మొత్తం వీళ్ళు కాజేసి ఇలా ఒక పబ్లిక్ స్పాట్గా చేసేసారు. ఏం చేద్దామంటావు మరి? అక్కడ చూసారా పెయింటింగ్ ఒకటి ఉంది, చాలా డీటెయిల్డ్గా అన్నీ చేశారనమాట. మనం చూసినట్టయితే ఒక పెద్ద హిప్పోపొటామస్ ఉంది. ఆ హిప్పోపొటామస్ నోరు తెరిచి ఏదో సంథింగ్ చేస్తుంది. ఇక్కడ చూసారా అనాబెల్లా మూవీలో డాల్ ఎలా ఉంటుందో. అరే నువ్వు ఎందుకురా మధ్యలో చేయి పెడతావు? అనాబెల్లా మూవీలో అది చూసారు కదా డాల్, అలా ఉందన్నమాట. సో ఇది ఒక ఏరియా అనమాట ప్రగ్ మహల్లో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మా పూర్వీకులు యాన్సిస్టర్స్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ దిస్ మహల్ బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ. ఏం చేద్దామంటావు మరి? మరి ఓవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో లో కబోర్డ్లు ఇలా ఉండేవన్నమాట. ఇది మా ఇంట్లో కూడా ఉంది, కాకపోతే చిన్న సైజులో ఉంది ఇలాంటిది. చూసారా అప్పట్లో ఇలాంటి గుర్రాల మీద వెళ్ళేవారంట. నాకైతే తెలియదు, గుజరాతీలో రాశారు. సో ఇంగ్లీష్ పీస్లో కూడా రాశారు. ద గోట్ కట్ వాస్ యూస్డ్ బై ద ప్రిన్స్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డ్యూరింగ్ ప్లే. ద లాస్ట్ రూలర్ ఆఫ్ కచ్ మహారోష్రి ప్రగ్ మలాజీ III ఆల్సో ప్లేడ్ విత్ దిస్ కార్ట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. సో ఇది నడిపేదానికి కాదు, ఆడుకునేదానికి. ఇప్పుడు మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ హోల్ ప్రగ్ మహల్ చూపించేస్తున్నాను. అరే జరగరా. సో యా చూసారా నా డ్రెస్ చూసారా బాగుందా? ఏం చేద్దాం, డబ్బులు లేవే కొనుక్కున్నా. వాట్ డూ యూ థింక్ ఆర్ దిస్? కొంపదీసి రాజు అస్థికలు ఏమన్నా ఆర్ దీస్ ఆర్ దిస్ కింగ్ బోన్స్ ఆర్ వాట్? ఐ డోంట్ థింక్ సో. దిస్ రా, ఇది పులులు, సింహాలు, గోర్లు, తలకాయలు ఇవన్నీ. ఎందుకు ఫ్లాష్ అంటే ఆన్ అవుతుంది నా ఫోన్ది? అప్పటి కాలంలో కబోర్డ్లలో ఇదిగో ఇవన్నీ ఉండేవి చూసారా. దీస్ ఆర్ ఆల్ యాంటిక్ పీసెస్. వెండి చెంచాలు ఇలాంటివన్నీ కబోర్డ్లో షోకేస్గా పెట్టుకునేవాళ్ళు. ఇదంతా ఒక చెక్క, ఇంత పెద్ద అద్దం. చూస్తే కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది, కాకపోతే పెద్ద అద్దం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లోకి. సో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఐ థింక్ 2 ఫ్లోర్సే. చూసారా చెక్కతో కట్టారు, ఇవన్నీ చెక్కతో మెటకలు కట్టారు. చూసారా ఎంత మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ పాత పెయింటింగ్స్. ఇక్కడ శివుడు, ఇక్కడ పార్వతీదేవి. చూసారా రాజు అప్పట్లో ఇలా ప్రపోజ్ చేసేవాడు వేరే వాళ్ళకి, కాకపోతే వాళ్ళ భార్య ఇక్కడ ఆపుతుంది. అప్పుడు తన భార్య వచ్చేసి వాళ్ళకి చెప్తుందనమాట, నా మొగుని నువ్వేం చేయకు అని చెప్పేసి. తిను వచ్చి అక్క నీ మొగుని నేనేం చేయనని చెప్తుంది. తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ రెడీ చేశారనమాట, వాళ్ళ మొగుని నువ్వేమన్నా చేసుకో అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళ మొగుడు రెడీ అయిపోతున్నాడు. ఆల్రెడీ 3 భార్యలు ఉన్నారనమాట 4వ భార్య కోసం. సో 4వ భార్య మళ్ళీ చూస్తుంది. అప్పట్లో ఈమె ఇలా ఉండేదన్నమాట. అది స్టోరీ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా?
నా స్పెట్స్ యాక్చువల్లీ ఇరిగిపోయాయి. నిన్న బర్త్డే పార్టీ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎరగొట్టేశారు. కొత్త నా దగ్గర ఇంకో స్పేర్ స్పెక్స్ ఉంటే వేసుకున్నాను. ఇది కొంచెం సో ఇంతటితో మన ప్రగ్ మహల్ అయిపోయింది టూర్. ఇప్పుడు ఐనా మహల్కి వెళ్దాం. ఐనా అంటే హిందీలో మిర్రర్ని ఐనా అంటే అద్దంని ఐనా అంటారనమాట. సో అద్దాల మహల్ని ఐనా మహల్. ఇది మన భుజ్లో ఉంది, అది కూడా మీకు చూపించేస్తాను. ఇది ప్రగ్ మహల్ అనమాట. ఈ ప్రగ్ మహల్ పక్కనే మనకు ఐనా మహల్ కూడా ఉంటుంది, అది కూడా చూపించేస్తాను. మనకు కచ్ క్రాఫ్ట్ కలెక్టివ్ హాయ్. సో మన సబ్స్క్రైబర్ అనమాట. సో ఇక్కడ ఎవరికి తెలుగు అర్థం కాదు, అందరు గుజరాతీ హిందీనే మాట్లాడతారు. ఇక్కడ కొంచెం క్యాఫెటేరియా కూడా ఉంది తినడానికి. ఈ ప్రగ్ మహల్లో ద ప్యాలెస్ బొటిక్ కచ్ క్రాఫ్ట్ కలెక్షన్ అని చెప్పేసి కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో షాపింగ్ చేసేదానికి ఉంది ఫుల్. డబ్బులు ఉంటే రావచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా. అని మనకు సంబంధం లేనివి ఉన్నాయి, కాకపోతే చూపించేస్తాను. సో అవి పర్స్ అనమాట. ఇది గిన్నెలు, ఇదిగో బొమ్మలు. ఈ బొమ్మలు ఎలా ఉన్నాయో చెప్పాలా? చేత కూడా చేస్తున్నారు, అట్లున్నాయి. స్కార్ఫ్స్, దిండ్లు, ఇది హ్యాండ్ బ్యాగ్ కైండ్ ఆఫ్ థింగ్. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చాలా ఉంది. ఇది కచ్ ఫేమస్ అనమాట. ఈ డిజైన్ మొత్తం గుజరాత్లో అందరూ ఈ డిజైనే వేసుకుంటూ ఉంటారు. సో ఆడవాళ్ళు మీకు ఏమైనా నచ్చితే చెప్పండి, నేను తీసుకురాలేను, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బులు కూడా లేదు. ఇది 1250 రూపాయలు ఫ్రెండ్స్. ఇది ఒక్కటే బాగుంది, మా మమ్మీకి తీసుకోవచ్చు, కాకపోతే నా బ్యాంక్లో అంత బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఇదంతా కొట్టేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇంత బ్యూటిఫుల్ మాన్యుమెంట్ని ఎలా కొట్టడానికి వాళ్ళకి చేతులు వస్తున్నాయో. ఇది ఒక బావి అనమాట. ఈ బావిలో చాలా లోతుంది. సో ఐనా మహల్కి మనం జస్ట్ ఇదిగో ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది 3 o'clockకి తెరుస్తారు. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. సో 11:45కే మూసేస్తారనమాట. ఎందుకు మూస్తారో నాకు తెలియదు, కాకపోతే మూసేశారు. సో లోపలికి వెళ్ళడానికి ఉండదు ఫ్రెండ్స్. సో ఇది అందమైన లేక్. ఈ లేక్ పక్కనే మ్యూజియం. ఈ మ్యూజియం కూడా ఒకవేళ వీడియోగ్రఫీ అలా ఉంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కచ్ మ్యూజియంకి వచ్చేసాము. ఇది కచ్ మ్యూజియం అనమాట. ఫోటోగ్రఫీ 100, వీడియోగ్రఫీ 500 ఫ్రెండ్స్. 500 పెట్టి లోపల నేను తీయలేను ఫ్రెండ్స్, నన్ను క్షమించండి. నేను మాత్రమే పోయి చూసేసి వచ్చి మీకు ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? వెళ్ళేసి వచ్చేసాం మ్యూజియంకి. మ్యూజియంలో అంతా రాళ్ళు, రప్పలు, శిలలు, శిల్పాలు, అద్భుతాలు అవి ఉన్నాయి. సో చూసేసాము. మా గొడుగు చూసారా రాయిపోయిందో గాలికి. నా పుట్టినరోజు విహారయాత్ర పైనాపిల్ లస్సీతో ఫినిష్ చేసేసా. ఇంకా తాగేసిన తర్వాత మన షాపింగ్ యాత్ర మొదలు పెడదాం పదండి. డిమార్ట్ నుంచి రిలయన్స్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ, వన్ సెంటర్, 7 స్కై మాల్, రిలయన్స్ ట్రెండ్స్, మ్యాక్స్, క్రోమా, ఇంకా ఇలా ఎంత కావాలంటే అంత షాపింగ్ చేయొచ్చు. ఇవన్నీ మాల్స్ అనమాట. సో ఐ లవ్ భుజ్లో ఉందన్నమాట షాపింగ్ మాల్. సో నా బర్త్డేకి షాపింగ్ ఈరోజు చేసేద్దాం. మాల్లోకి ఎంటర్ అవ్వంగానే ఎదురుగా మిస్టర్ DIY అనే ఒక షాప్ కనపడింది. ఈ షాప్ లో ట్రాలీ లాగే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి. ఇది సాదా సీదా మామూలు ఆర్డినరీ షాప్ అయితే కాదు, ఇక్కడ అన్ని డిఫరెంట్ గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సైకిల్ సీట్ల కాడి నుంచి, కార్ల స్టీరింగ్ నుంచి, కుక్కల బెల్ట్ నుంచి, అక్వేరియం లో స్టోన్స్ నుంచి, ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ డిఫరెంట్ గా యూనిక్ గా కనపడుతున్నాయి మరియు దొరుకుతున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ డిఫరెంట్ గా. వీళ్ళైతే ఈ చిన్నపిల్లలు ఆడుకునే స్కూటర్ తో ప్రయోగాలు చేస్తూ నా కెమెరాకి చిక్కిపోయారు. ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం. డస్ట్బిన్స్ తో సహా వెరైటీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు, బ్యాగులు, పిన్నీసులు, ఇంకా చెప్పనక్కర్లేదన్నమాట, మీరే చూసేయండి. ఇక్కడికి కానీ పొరపాటున మా మమ్మీని తీసుకొని వస్తే మా చెల్లి కోసం అన్ని కొనేస్తుంది. నేను ఏమన్నా తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ఏం తీసుకోవాలో అన్ని అర్థం కావట్లేదు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. డబ్బులు ఎట్లరా వేస్ట్ చేసుకునేదంటే ఈ షాపింగ్ మాల్కి వచ్చేయండి మీరు. ఇక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపట్లో నా బ్యాంక్ బ్యాలెన్స్
ప్లాన్స్ బొక్కబడిపోవడం ఖాయం, అందుకే మెల్లగా తప్పించుకొని మ్యాక్స్ కి అయితే వచ్చేసా. నచ్చినటివి కొనుక్కొని ఏదో చుట్టం చూపున అలా చుట్టుకొని వచ్చేసాము. అయినా పెద్దగా ఏం నచ్చలేదబ్బా. ఇంకా మనం మిడిల్ క్లాస్ మాల్ డిమార్ట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడాలి జనం మామూలుగా లేరు. సో ఊర్లో ఉన్న జనాలందరూ డిమార్ట్ కి వచ్చినట్టున్నారు. సో ఇది అనమాట నా షాపింగ్ బ్యాగ్. తిండి తప్ప మీకేం పెద్దగా కనపడదు. డిమార్ట్ లో షాపింగ్ అయిపోగానే ఐస్ క్రీమ్ పాప్కార్న్ అయితే కంపల్సరీ. సో ఇప్పుడు ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం వ్లాగ్ చేసా, ఎలా ఉందో చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.